ఈరోజు స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మా 9వ వార్డుకు సంబంధించినటువంటి సమస్యల మీద వినతి పత్రం అందించడం జరిగింది. ఈ రోజు అధికారుల పరిస్థితి ఎట్లుందంటే ఒక డిపార్ట్మెంట్ పేరు చెప్పి పని చేస్తున్నాయి తప్ప సొంతంగా ఒక మున్సిపల్ కమిషనర్ గా నా వంతు పాత్ర నేను ఈ మున్సిపల్ మీద ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాలనే ఆలోచన కనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎండ్బి పేరు చెప్పి ఇటు మున్సిపల్ పేరు చెప్పి ఆర్ఎండ్బి వాళ్ళు తప్పించుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు బిల్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పాత కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి మున్సిపల్ ఉన్నటువంటి జనరల్ ఫండ్ తోటి మిగతా మెయింటెనెన్స్ చిన్న 3 మీటర్ల మోరీని 2 మీటర్ల మోరీని కూడా ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిని మున్సిపల్ ఫండ్ నుంచేలే కంప్లీట్ చేసి, ఎందుకంటే చిన్న లింకులు 2 మీటర్లు 3 మీటర్లు 5 మీటర్లు అదేవిధంగా 9th వార్డులో వేసినటువంటి సీసీ కాంట్రాక్టర్లు కూడా సీసీ రోడ్డును కూడా సరిగా చేపియలేకపోతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని కంప్లీట్ చేయాలి. ఆ మోరీ లింకులు కలపకపోవడం వల్ల ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. దోమలు ఈగలు విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా శానిటేషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటది. ఇంతవరకు కూడా కనీసం దోమల మందు చల్లలేదు, ఒక బ్లీచింగ్ పౌడర్ లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలించే పరిస్థితి ఉన్నది. ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 9th వార్డును స్పెషల్ జోన్ గా తీసుకొని దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 9వ వార్డులో వీలైనంత త్వరగా ఈ కార్యక్రమం డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 9th వార్డు ప్రజలందరూ సంతకాలు పెట్టినటువంటి ఈ కాపీని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక రాజకీయ కోణంగా కాకుండా ప్రజా సమస్యలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు మాత్రం ప్రజాసేవల్లోనే ఉండాలి. కాబట్టి రాజకీయ కోణంతో కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అవసరం ఉన్న మ్యాండేటరీ పనులు శానిటేషన్ కాబట్టి ఆ శానిటేషన్ పనులు కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆ డ్రైన్ లింకులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మనవి. జై తెలంగాణ.